ఛానల్ సాహు ఆర్ఎస్వాల్. మేము మీ శ్రీదేవి రమణ సహృదయ్ మళ్ళీ వచ్చేసామండి. ఈరోజు అయితే ఎమ్మి ఎమ్మి రెసిపీతో వచ్చేసాము. ప్రాణం ఆగుతలేదు, ఎప్పుడెప్పుడు అని చూస్తున్నాం. చూడండి బిర్యానీ, ఫుల్ బార్డ్ లెగ్ పీసెస్ అండ్ మండి. సూపర్, ప్రాణం ఆగుతలేదు. ముచ్చట్లద్దు, ముచ్చట్ల తర్వాత పెట్టుకుందాం. స్టార్ట్ అయితే చేద్దాం. ఎప్పుడెప్పుడు అని చూస్తున్నాం. మీటింగ్ స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. సూపర్ అసలు రెస్టారెంట్ పని చేయదు. ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. ఇంగ్రీడియంట్స్ రైస్ అండి, మండి రైస్, ఫుల్ బాయిల్డ్ లెగ్ పీస్, ఆనియన్స్, లెమన్ అండ్ బనానాతో సహా కంప్లీట్ చేయాలి. బనానా అంటే కొంచెం హెల్త్ మంచిది కాబట్టి ఇంకా రోజు పెట్టుకుందామని డిసైడ్ అయ్యాం. ఓకే అండి, మొత్తం కంప్లీట్ చేయాలి. ఇద్దరు పులిసే పెట్టుకున్నాం. మా బాబుకి అయితే కొంచెం తక్కువ పెట్టాం. రైస్ మాత్రం పులిసే పెట్టినాం. ఆ పులిసేది కూడా వీడియోలో తీస్తే అంటే చెప్పలేము, ఎందుకంటే కొలవడానికి లేదు. అది అక్కడ తెచ్చుకున్నాయి కాబట్టి ఒక రెండు రైస్ అయితే కొలిసే పెట్టుకున్నాం. ఇవి రెండు పెద్ద, ఇది కొంచెం చిన్నగా ఉంది. అది కావాలని కొట్లాడి తీసుకున్నారు, పెద్దవి కావాలని. మా పండి బాబు అయితే నాకు పెద్దది కావాలి, పెద్దది కావాలని ఓకే ఓకే. సో తర్వాత ఫస్ట్ తిందాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, 1 2 3 స్టార్ట్. సూపర్. ఫన్నీ. ఇంట్లో మమ్మీ ఎక్కడ తినాలి. మరి అందరూ అందరూ ఆవురు అన్నట్టే ఉన్నారు. అందరు ఇష్టం కాబట్టి ఆవురు అన్నట్టు ఉన్నారు. టైం కూడా ఉండండి. మా మావాడు తిరగడానికి పోయిండు, వాళ్ళ హాలిడే కదా, హాలిడే అని తిరగడానికి పోయిండు. అక్కడ వచ్చాక లేట్ అయింది. సూపర్ స్మెల్ తోని ఎక్సలెంట్ టేస్ట్ ఉంది. కాజు అయితే ఫ్లేవర్ ఎక్సలెంట్ అవుతుంది. అనుకుంటారా? కాదు ఫ్రెండ్స్, నేనే చేసిన. సూపర్ టేస్ట్, రెస్టారెంట్ కంటే సూపర్ ఉంది. నువ్వు ఇంత మంది చేస్తావంటే అసలు ఒకసారి రెస్టారెంట్ వేయడం పోనే పోవద్దు. అప్పుడు పోయినాం ఫస్ట్ టైం మండి. మా తమ్ముడు వాళ్ళు మేము అందరం కలిసి పోయినాం. బాగా రోజులు అవుతుంది, 2-3 సంవత్సరాలు అవుతుంది. అదే ఫస్ట్ టైం, లాస్ట్ టైం అంతే. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు దానికంటే వస్తుంది కదా బాగా. అప్పుడు ఎట్లా ఇట్లా చిరారా పెద్ద ప్లేట్ల అంతా వేసి ఉప్పు లెక్క అటుపక్క కుక్కలు ఇటుపక్క కుక్కలు అంతా తినాలి. అసలు యాక్చువల్గా మండి అయితే అట్లనే తినాలి, కానీ మనం పోటీ కాబట్టి ఇట్లా పెట్టుకున్నాం. మండి అంటే అంతే. ఈసారి అట్లా చేద్దాం, పోటీ కాకుండా ఫుల్ బడ్డు, పెద్ద బడ్డు తీసుకొని ఈ వీడియోనైతే, ఈ మండి బిర్యానీ కుకింగ్ చేసిన వీడియోనైతే మా ఫస్ట్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి. సాహో 414 ఛానల్ గుర్తుంది కదా, మా ఫస్ట్ ఛానల్. దాంట్లో ఓన్లీ కుకింగ్ వీడియోసే ఉంటాయి. ఈ కుకింగ్ చేసిన వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చేసుకోండి. ఎట్లా వచ్చిందో కామెంట్ కూడా వేయండి. నాకు సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా. ఎక్సలెంట్ ఫ్లేవర్. పీస్ అయితే మంచిగా ఉడికింది. పీస్ లోపలికి కూడా వేయింది. మంచిగా లోపల కూడా చూడండి ఎట్లా వచ్చిందో. లోపల కూడా బయట కొన్ని ఏంటంటే అప్పట్లో మేము ఆ రెస్టారెంట్లో తిన్నప్పుడు ఏంటంటే లోపల కొంచెం బెడ్ సప్పగా ఉంది. ఇలా లోపల కూడా ఫ్లేవర్ మనం కలిపిన అప్పుడు దాన్ని ఫ్రై చేయలేదు, మనం మంచిగా ఫ్రై చేసినాం కదా. ఫ్రై చేసినాం కాబట్టి మళ్ళీ ఫ్రై చేసినాం కాబట్టి ఫ్రై చేయలేదు. అదే లోపల కూడా ఉప్పు కారం మంచిగా నాలుగు మస్తు తాగుతాను.
మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. మాట్లాడడం లేవు. ఎందుకంటే అయిపోయాక అంత టేస్ట్ ఉంది. టేస్ట్ ఉప్పు వస్తే కారం ఉప్పు అయినా మస్తు లోపల కూడా. ఓడిపోతే తింటని పీస్ అయితే చంపుతాడు. అన్ని బొక్కలు తప్ప ఏమీ లేదు. అప్పుడు ఒక్కరు కూడా మీకు ఎప్పుడు అంటే ఈ బొక్కలు కూడా మిగతాట్లేవు. ఈ టేస్ట్కి అయితే అంత మంచుకుంది. బొక్కలు కూడా మీరు నువ్వు అన్నీ నన్ను వేయమని డాడీ లప్పలప్ప తింటాడు. ఆ రోజు మనం మంచిగా తిన్నప్పుడైతే ఒకటి ఫస్ట్ చూసినప్పుడు ఏం చేసిండు బాగా సంబరపడ్డాడు. ప్లేట్ ఉన్న మనీ చూసి మనమే తినలే కదా. మీరు కూడా ఎట్లా అంటే అదెంత 1500 ఒకటి. మా తమ్ముడు చూసి ఆర్డర్ చేయొచ్చు కదా. ఫస్ట్ 2 ఆర్డర్ చేసిండు. వాళ్ళిద్దరు మీ ముగ్గురు ఈ దగ్గర ఆర్డర్ చిన్నోడు. ఇప్పుడు ఉన్నటువంటి పద్దెక్క మాది కానీ అప్పుడు చిన్నోడు. అప్పుడు సాధారణ 2 ప్లేట్లు చేసిర్రు. మా ముగ్గురికి ఒకటి, వాళ్ళిద్దరికి ఒకటి. ఏం తింటాం తింటూ పీసులు విడిచిపెట్టా. ఎంత తిన్నా పడుతుంది. పీసులు ఇట్లా లేవు లేక అప్పుడు అప్పుడు సబ్దా పయాలు ఉడకబెట్టింది కదా. ఇప్పుడు మనం మంచిగా బయలుదేరి కంప్లీట్గా మంచిగా అట్లా ఫ్రై చేసినాం కాబట్టి అట్లా ఇక అది అటు ఇటు స్టార్టింగ్లో మంచిగానే నువ్వు అనుకుంటు తిన్నావు. తర్వాత పీసులు 2-3 తిన్నావు అనే ఫస్ట్ టైం కాబట్టి బాగా చేసినాం. ఎంత తిన్నా పడతలే కానీ ఇంటికి పార్సల్ తెచ్చుకొచ్చుకున్నాం. మామయ్య దాన్ని పైసలు పెడుతుంది కొత్త ఇచ్చి పెట్టచ్చు ఎందుకని పార్సల్ తెచ్చుకున్నాం. అప్పుడు వాడు తెచ్చుకున్నాం కానీ ట్విస్ట్ ఏంటంటే తెల్లారి శనివారం. ఈ శనివారం లేదా నువ్వు తిన్నావు ఒకటి మాకు 4 శనివారం. మా మమ్మీ ఇట్లా మైనస్ ఉంది కదా, మైనస్ పెట్టుకుంటా అయిపో. మైనస్ వెళ్ళమనుకుంటే రెస్టారెంట్ పోయినప్పుడు ఇచ్చిందా అది వచ్చింది కానీ పొద్దున వేసినాక పీసులు కానీ ఉండాలి. అప్పుడు నాకు ఉంటేనే పోతుంది. కానీ ఒక్కటి నచ్చింది అక్కడ ఏం చేద్దాం ఏదో జ్యూస్ ఇచ్చిండు ఎక్సలెంట్ ఉంటుంది. మళ్ళీ తెప్పించుకున్నాం 3 సార్లు తెప్పించుకున్నాం ఆ జ్యూస్ని. కీరా జ్యూస్ అది మాత్రం సూపర్ ఉంది. అది తక్కువ లేదు. అప్పుడు ఇంత క్వాంటిటీ అని రేటు పెట్టి చేసింది దానికి. టేస్ట్ మాత్రం అది పోయింది. ఇక మండే మనం ముట్టలేదు అప్పుడే ఫస్ట్ అప్పుడే ఏంటి బాబు అన్ని పెద్దలు పెట్టుకోండి. అయిపోయి కొంచెం ఒక 500 వరకు అయినా కావచ్చు అంతా చేసుకునే వరకు అంతే. వచ్చింది 3 ప్లేట్లు వచ్చింది 500కి. ఇంకా 3 ప్లేట్లు ఉంది. అంటే మొత్తం 500కి 6 ప్లేట్లు వస్తాయి. ముచ్చట పెట్ట మా మండే అయిపోయింది డాడీ ముచ్చట్లనే పెట్టి డాడీ తెస్తాడు. అయిపోయింది. గుడ్డ వచ్చింది.
ఇది వెళ్ళింది నీ గుడ్ల పొడి కాదు ఇంకోటి వెళ్తుంది ఇగో తిను ఇవరో వచ్చింది ఇవో టేస్ట్ ఉందరే అయిపోయింది మమ్మీ డాడీ మమ్మీ బలంగా ఉంది ఓడిపోయింది పనిష్మెంట్ తీసుకో పనిలో ఉన్నాయి పనిష్మెంట్ మంచిగా కమ్మ ఉంది అయిపోయింది మమ్మీ ఓ డాడీ చూడు మమ్మీ విన్ 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 నేను విన్ అమ్మా అమ్మా నేను చెప్పాను డాడీ చికెన్ బిర్యానీ హైలైట్ ఉంది కాబట్టి మమ్మీ విన్ అయింది తెలుసా లపల పల పల బీచ్ పెట్టింది అవును ఆస్వాదించుకుంటా తిందామంటే మనం ఓడిపోతున్నాను బాగా స్టేజ్ కూడా తినండి మంచిగా అయితే ఆస్వాదించుకుంటా తినడానికి ఏమన్నా అట్టిగా కూడా వచ్చింది అయిపోయింది కొంచెం 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 బనానా అట్లనే ఉంది కొంచెం ఇగో నా బోన్స్తో సహా అన్ని నవ్వి పారేసిన చికెన్ పీస్లు ఉన్నాయి బనానా ఉంది మరి పీస్ కూడా మంచి పెట్టి కమ్మ ఉంది అన్నం తక్కువ తక్కువ లేదు కొంచెం తక్కువ కొలత వేసుకున్నాం ఫ్రెండ్స్ కానీ కేక్ అప్పుడు అయితే డాడీ తక్కువ వేసుకుంటుంది లేదు గట్లా లేదంటే ప్రాముఖ్యం కదా మస్తు బాధపడ్డా ఇన్ని రోజుల నుంచి ఒక్కసారి కూడా విన్ అవుతుంది కానీ ఏం మాట్లాడే ఇప్పుడు ప్రతి కారంతో మాట్లాడితే అంత వినండి మాట్లాడలే ఎవరి పైన ఎందుకంటే ఇద్దరు తెలిసిన సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు తెలియదు నాకు ఉండదు మరి నాకు ఉన్నది చిరనేనా చీటి చేసి అన్నారు నువ్వుకే సూపర్ ఉంది ఫ్రెండ్స్ కాబట్టి కానీ ఎక్సలెంట్ టేస్ట్ అబ్బో బొత్త టైట్ అయింది బొత్త బాగా టైట్ అయింది ఓకే ఫ్రెండ్స్ ఇక మా వాళ్ళు మెల్లమెల్లగా ఒక 2 గంటలు తింటారు నేనైతే మొత్తం మీద గెలిచిన నాకు మస్తు హ్యాపీగా ఉంది ఇలా మా బాగా బడ్జెట్ తింటా గెలిచిన కాబట్టి పని చేయించుడు కాదు కానీ ఇలా ఆకాశ పండుగ మీకు తెలుసు అసలు ఆకాశ పండుగనే ఇట్లా స్పెషల్ చేసుకున్నాం ఏదన్నా బయటకు తీసుకోవమాట శ్రీమర్ షాపింగ్ మాల్ ఓపెన్ అవుతుంది ఇలా అందుకే గెలిచిన పని చూసినావా అదే అన్నట్టు పోడే షాపింగ్ మాల్కి అందుకే ఫస్ట్ మనం ఏదైనా అనుకుంటామంటే అప్పుడు చెప్పలేదు ఇప్పుడు ఇక కాకుండా అందుకే షాపింగ్ కోడే ఇక తొందర ఓకే ఫ్రెండ్స్ మా వీడియో ఎట్లుంది సరదా సరదాగా ఉందా మా మండి బిర్యానీ ఎట్లుంది మా పీస్లు ఎట్లున్నాయి అంతా కామెడీ అయ్యి కంపల్సరీ వీడియో కామెంట్ చేయండి మా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ కామెంట్ చేయండి కామెంట్ చేస్తే కామెంట్ లైక్ల వల్ల మాకు ఏంటంటే ఇంత వీడియోని ముందుకు పోయేందుకు మాకు ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి మేము ఎట్లా చేసినాం ఏంటి అనేది మాకు కూడా తెలుస్తుంది మా చేతలేమో అనేది తెలుస్తుంది మాకు కూడా కాబట్టి మీరు కామెంట్ చేసి చెప్పండి ఎట్లా చేస్తున్నాం ఏంటి ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా మా వీడియో మంచిగా ఉందా ఇంకేమైనా వీడియోస్ చేయాలా అని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ వచ్చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కేయండి ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి అన్ని వీడియోస్ చూసేయచ్చు ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరదాగా మాట్లాడుకుంటూ మళ్ళీ వచ్చేద్దాం ఈ రోజు అయితే మీరే గెలిచిన కాబట్టి నెక్స్ట్ నాకు ఇష్టమైన తిండి పోటీ ఉంటది మంచి మంచి
ఒకటి ఏదైనా ఒకటి ఇది రివెంజ్ ఆ? అది తినుకోరి ఏదైనా ఒకటే ఒకటే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఓకే ఈ లొల్లి Bye, yeah, ఇట్లే ఉంటాయి కొంచెం దాకా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే సీ యూ